మూసీలో కాలుష్యం కంటే బీఆర్ఎస్ నేతల కడుపులోనే ఎక్కువ విషం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసీ కాలుష్యమే ప్రమాదకరం అనుకుంటున్నామని, కానీ వారి కడుపులో ఉన్న విషం మూసీ కన్నా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పేందుకు తాము ప్రయత్నిస్తుంటే విషం కక్కుతున్నారని ఆక్షేపించారు. గొప్ప ఉద్దేశంతో మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నామని, ఇది 4 నదుల అనుసంధానం అవుతుందని తెలిపారు. ఇందుకు ప్రపంచ స్థాయి కన్సల్టెన్సీల కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని, సింగపూర్కు చెందిన 3 కంపెనీలకు బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీగా మారుస్తున్నామన్నారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ అని, ఇండస్ట్రీకి వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. నిన్న తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సీఎం రేవంత్ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. నగరమంతా రాత్రి 9 గంటలకు నిద్రపోతే ఆ సమయం నుంచి ఉదయం 6 గంటల దాకా మూసీ పరివాహకంలో నైట్ ఎకానమీని రివైవల్ చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. ఇక ఈ ప్రాజెక్టులో భూములు, ఇల్లు కోల్పోయే ప్రతి వారికి నష్టపరిహారం చెల్లిస్తామని, బ్రహ్మాండమైన కాలనీలు కట్టిస్తామని చెప్పారు. దిక్కులేనోల్లా మూసీ పక్కన ఇల్లు కట్టుకుంటారని, మూసీలో ఉన్న దోమలు, అక్కడి వాతావరణం, శవాలు కొట్టుకొస్తుంటే ఎవరైనా అక్కడ ఉండాలనుకుంటారా? ఏ పేదలైనా ఉండాలనుకుంటారా అని అన్నారు. మూసీ పునరుజ్జీవ పథకం విషయంలో ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉందని, ఇందులో ఎలాంటి రహస్యం లేదని రేవంత్ తెలిపారు. సూచనలు, సలహాలు ఇవ్వాలని, డీపీఆర్ సిద్దమయ్యాక సీఎం కార్యాలయంలో ఎమ్మెల్యేలందరినీ పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని తెలిపారు.